నింపాలని దగ్గరుండి తీసుకెళ్లడము చాలా మెచ్చుకోదైన అంశం. వారిద్దరి భార్య భర్తలకు నా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. అలాగే మిగతా ఇప్పుడు స్టేట్కి సెలెక్ట్ అయినటువంటి అబ్బాయిలు కూడా, అబ్బాయి అమ్మాయి, మీరు ఎక్కడ నిరాశ చెందకండి. మరొక అవకాశం వస్తుంది, ఖచ్చితంగా మీరు అటువైపు ప్రయాణం చేయడానికి అవకాశం దొరుకుతుంది. వాటిని విజయానికి నాంది అవుతుంది. మీరు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు చెందకండి. ఖచ్చితంగా మీరు ఆ వైపు వెళ్తారని అనుకుంటున్నాను. అలాగే నేషనల్ సెలెక్ట్ అయినటువంటి పిల్లలు కూడా మీకున్నటువంటి ఏదైతే అంతిమ లక్ష్యం ఉందో అంతిమ లక్ష్యాన్ని కూడా మీరు చేరుకుంటారని అభిలాషిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా చెప్తున్నా, సార్ మొన్న గ్రీక్స్ కోసం ఏమైనా ఉంటే స్పోర్ట్స్ పరంగా డ్రెస్ స్పాన్సర్ చేయని అన్నారు. నేను స్పాన్సర్ చేస్తున్నా. గ్రీక్స్ కి ఎంతమంది అయితే పిల్లలు వెళ్తున్నారో, ఎన్ని టీంలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో మన బొట్టపాడు హై స్కూల్ నుండి, వారందరికీ కూడా నేను డ్రెస్సులు అనేది స్పాన్సర్ చేస్తున్నా. మీకు ఈ విషయమే కాదు, ఎక్కడ పార్టిసిపేట్ చేయడానికి అకాడమిషన్ కానీ లేదంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ కానీ ఎనీ ప్రాబ్లం ఉన్నా నా దృష్టిలో ఎస్ఎంసీ చైర్మన్ గారి ద్వారా నాకు తెలియపరిస్తే ఖచ్చితంగా నేను వ్యక్తిగతంగా మీకు 24/7 ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నన్ను వినియోగించుకోండి. క్రీడల పట్ల కానీ, కళారంగ పట్ల కానీ, విద్యా వైద్య పట్ల ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, మరి ఇంతటి కృషికి ముఖ్య కారకమైనటువంటి పీడీ సార్కి మాత్రం మనంతా గట్టి చెప్పడంతో చాలా అనతి కాలంలోనే అత్యంత అభివృద్ధి వైపు బొట్టపాడు పాఠశాల పయనిస్తుందంటే నిదర్శనమైనటువంటి పీడీ సార్కి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే ఇంతటికి ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అంతే స్థాయిలో మన ఎస్ఎంసీ చైర్మన్ కూడా ఒక నేషనల్ ప్లేయర్ వాలీబాల్ లో ఆయన చైర్మన్ అవడం కూడా ఎక్కువగా సెలక్షన్స్ ఏ వచ్చినా సరే మనం చేద్దాం. సార్లకు అందరికి ఒక మాట నాకు అనుకున్ననే ఆయన ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి అంకిత భావం ఆయనకి. ఆయన చైర్మన్ అవడం వల్ల స్పోర్ట్స్ ఎనీ ఈవెంట్ అయినా సరే మేము కండక్ట్ చేస్తామని ముందుకు వచ్చినటువంటి ఎస్ఎంసీ చైర్మన్ కి, అలాగే నాతో పాటు ఉన్నటువంటి అంతా కూడా దాదాపు కూడా స్టేట్ నేషనల్ ప్లేయర్ కబడ్డీలో చిట్టి అనేసి మీకు అందరికీ తెలిసి, మా విలేజ్ లో ఎంతమంది స్పోర్ట్స్ లో ఉన్నా సరే ఖచ్చితంగా ఏ ప్రొఫెషనల్ స్టాండర్డ్ అయినా స్కూల్ దగ్గరకు వస్తానికి మేమంతా కూడా ఏదో ఒక సపోర్ట్ చేయాలి, ఏదో ఒక విధంగా సహకారం చేయాలని ఆలోచన కానివ్వండి బొట్టపాడు. మరి ఆ బీజాల్లో మేము జన్మనించాం కాబట్టి ఆ పూర్వీకులు చేసినటువంటి సేవను మునుముందు తీసుకెళ్ళడానికి ఇప్పుడు నూతనంగా వెలువడిన పిల్లలందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఇంతటి సదావకాశం కల్పించిన ఉపాధ్యాయ సిబ్బందికి, అధ్యక్షులకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటాను.